హలో గైస్, అందరికీ నమస్తే. మునెక్స్ అప్లికేషన్ వాడేవారికి చేయకూడనివి కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ముందుగా ఏంటంటే యూఎస్డిటీ నుండి ఐఎన్ఆర్లోకి బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే మీకు 84 రూపాయలకి వస్తుంది. చాలా తక్కువగా ఇస్తున్నారు. బయట జెన్యూన్గా కొన్ని ప్లాట్ఫామ్స్లో 90 రూపాయలకి అమ్ముకోవచ్చు. మీకు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ హోల్డ్ అవ్వడం కానీ అలాంటివి జరగదు. ఇంకో వీడియోలో యాప్స్ కోసం చెప్పమంటే మీరు కామెంట్లో కామెంట్ చేయండి. ఎందుకంటే రీసెంట్గా కొన్ని అప్లికేషన్లు బెనాన్స్ నుంచి పిటిపి చేసిన వారికి అకౌంట్ హోల్డ్ కానీ ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది, మైనస్లోకి వెళ్ళిపోతుంది. అటువంటివి జరగకుండా మీరు సేఫ్గా యూఎస్డిటీ ఎక్కువగా వాడేవారికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సరేనా? యూఎస్డిటీ బై చేయకండి, అందులో కొనకండి. $1 ప్రైస్ 100కి మనం కొనాల్సి వస్తుంది. కొన్ని అప్లికేషన్లో మనకు 93-94 రూపాయలకే వస్తుంది. అత్యవసరం అనుకుంటే కొనవచ్చు. కాకపోతే జెన్యూనిటీ ఇంపార్టెంట్. మీరు సేఫ్ జోన్లో అకౌంట్స్ కాపాడుకోవాలనుకుంటే, అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి ఇది చాలా ఇబ్బంది అవుతుంది. తక్కువైనా కూడా ఇప్పుడు చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇంకోటి, ఎక్స్చేంజ్ అనేది ప్లేస్టోర్లో లేదు. ఈ సమయంలోనైనా క్లోజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మొనెక్స్ ప్లే స్టోర్లోకి వచ్చాక మీరు జెన్యూన్గా ట్రస్ట్గా ఎక్కువ అసెట్స్ని దాచుకోవచ్చు. మీరు యూఎస్డిటీ ఎక్కువ ఉన్నట్లయితే సేఫ్ జోన్లో ఉన్న ఎక్స్చేంజెస్లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని దాచుకోండి. అవసరమైనప్పుడే మూనెక్స్ అప్లికేషన్లు కొంత అసెట్స్ మాత్రమే దాచుకోండి. నేను ఈ అప్లికేషన్ గురించి తక్కువగా లేకపోతే బ్యాడ్గా చెప్పాలని కాదు, కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ, అందుకని అవేర్నెస్ ఇస్తున్నా. సో గైస్, మీరు ఈ టాపిక్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని ఎక్స్చేంజ్ కోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.